హలో పీపుల్, వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్. ఈరోజు మనం వెళ్ళబోయే దైవిక యాత్రస్థలం అనకాపల్లి జిల్లాలో ఉన్న రేవుపోలవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ మాధవ స్వామి ఆలయం. ఈ ఆలయం ఒక వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీక. శ్రీ మహావిష్ణువు ఈ ఆలయంలో తన కన్సార్ట్స్ అయిన శ్రీదేవి మరియు భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. భక్తుల నమ్మకానికి చిహ్నంగా నిలిచిన ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర అనాదిగా ప్రారంభమైందని స్థానికులు విశ్వసిస్తారు. ఒక స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేయడంతో మహావిష్ణువు స్వయంగా అవతరించి ఈ ఆలయంలో స్థానం ఏర్పరచుకున్నాడని చెబుతారు. ఇది కేవలము ఒక భక్తి స్థలం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రము. శ్రీదేవి అంటే లక్ష్మీదేవి, సంపదకు ప్రతీక. భూదేవి అంటే భూమాత, సహనానికి స్థిరత్వానికి చిహ్నము. ఈ ఇద్దరు దేవతలు కలిసి మాధవ స్వామితో ఉన్న రూపాన్ని చూసిన వారు ఆత్మిక ఆనందాన్ని పొందుతారు. ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ శిల్పకళ చిన్న చిన్న శిల్పాలతో కూడి ఉంటుంది. గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు అత్యంత మంగళకరమైన 3 మూర్తుల సమేతంగా దర్శనమిస్తాడు. ఆలయం ఎదురుగాన ధ్వజస్తంభము, గోపురము అందాలను చాటుతాయి. ఇక్కడ శిల్పాలు కళలంతా వైష్ణవ సాంప్రదాయంలోని గొప్పతనాన్ని చూపిస్తాయి. ప్రతిరోజు పూజలు, నిత్య నైవేద్యము, దీపారాధన ఎంతో శ్రద్ధగా నిర్వహించబడతాయి. ప్రత్యేకించి శుక్రవారము లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయంలో రోజువారీ పూజలు తెల్లవారుజామున ప్రారంభమవుతాయి. మంగళహారతి, సుప్రభాత సేవ, తీర్థప్రసాద వితరణ మొదలైనవి భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రధానంగా నిర్వహించే ఉత్సవాలు: శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు, శ్రీరామనవమి కళ్యాణోత్సవము, లక్ష్మీదేవి మాధవస్వామి వివాహము. ఈ ఉత్సవాల సమయంలో ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు కిటకిలాడుతూ ఉంది. అలంకారాలు, వేద పారాయణాలు, సంగీత కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్న అనుభవాలు విశేషంగా ఉన్నాయి. కొంతమంది రైతులు మంచి పంట కొరకు పూజలు చేసి విజయం సాధించారంటారు. కొంతమంది కుటుంబ సభ్యుల నుంచి బయటపడడానికి ప్రార్థించి మధుర ఫలితాలు పొందారంటారు. భక్తి నమ్మకం ఉంటే స్వామివారు తప్పక ఆశీస్సులు ప్రసాదిస్తారని స్థానికుల నమ్మకం. ప్రత్యేకించి వివాహ ప్రయత్నాలు వందలాది మంది ఇక్కడ పూజలు చేసి ఫలితం పొందినట్లు చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.